నీకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి కదా, మరి ఎలా ఎందుకు అయిపోయావు? అదే నువ్వు వెళ్ళాక స్వేచ్ఛ అని చెప్పు చూడు, దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక అనాథగా చదువుకున్నాను రా. అనాథగా చదువుకుని చాలా చదువును, కానీ జాబ్కి వెళ్తుంది ప్రతి దానికి లంచరా. నాలో చాలా టాలెంట్ ఉంది కానీ దాని బయటికి తీలేకపోయాను రా. ప్రతి దానికి లంచం. అందుకే నా జీవితం ఇలాగైంది. ఈ లోకంలో నిజమైన మనకి స్వేచ్ఛ ఉండాలంటే మనుషుల్లో ఉన్న స్వార్థం పోవాలి తమ్ముడు. తర్వాత మనకు నిజమైన స్వేచ్ఛ, ఒకరు పట్ట ఒకరు ప్రేమ కలిగి ఉండాలి తమ్ముడు. ఇదే నిజమైన స్వేచ్ఛ. నేను ఒప్పుకునే కదా, నాలాగే ఇలాగ పేద కుటుంబంలో జన్మించే ప్రతి ఊడు చదువులు చదువుతున్నారు, ప్రతి దానికి లంచం అవడం వల్ల నాకులాగా చాలా మంది వెనకబడిపోతున్నారు యువకులు. ఇది మారాలి తమ్ముడు. ఎవరో తమ్ముడు ఫోన్ తీసుకోరా. థ్యాంక్స్ అన్నా. ఇంకేరా, ఇది నా జీవితం. వద్దనా మార్చకూడదని, అది జీవితం ఇంకా పాడైపోలేదనియా. నిన్ను జీవితం మార్చే దేవుడు యేసయ్య ఉన్నాడనియా. రానియా, నిన్ను దేవుడు మార్చుతాడు ఖచ్చితంగా. మా దైవజనులు ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాం. రానియా. ఓకే అన్నయ్య, నిజమే. ప్రియమైన యవ్వన జనాంగమా, ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుగుతున్న మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈరోజు చాలా మంది బానిసత్వంలో వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏ విధంగా బానిసత్వంలో వెళ్ళిపోతున్నాడు, ఏ వ్యక్తి మీద ఈరోజు స్వతంత్రత లేదు అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఉన్న బానిసత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చదువు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, మన జీవితంలో ఎన్నో ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో చాలా మంది వేట్లకి బానిసత్తుగా అయిపోయాడంటే త్రాగుడికి, విచారానికి, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన ఆచారాలకి ఈ రోజుల్లో మనిషి బలహీనుడైపోయాడు. ఈ రోజుల్లో ప్రజలు మనం చూస్తున్నప్పుడు కోరియోగ్రఫీకి, విచిత్రమైన సంఘటనలకి ఈ రోజుల్లో మనిషి మరి బానిసత్వం అయిపోవడమే కాదు, వారి జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మీ ఆత్మీయ జీవితాల్లో మీరు నిజమైన స్వతంత్రం పొందుకోవాలంటే మీ ఆత్మ విడిపించబడాలి. మీ ఆత్మ పాపం నుంచి, దుర్వ్యసనాల నుంచి, దురలవాట్ల నుంచి విడిపించబడాలని 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన వరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచారు. ఎవరైతే ఆయన రక్తం ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణను పొందుకుంటారో, ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించి యేసయ్య నా పాపాన్ని క్షమించిన ఎవరైతే అంగీకరిస్తారో వారి మీదకి పరిశుద్ధాత్మను వెలుగు వారి మీదకి తాకపోతారు. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చి పాపమనే బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి దేవుడు మిమ్మల్ని నిజ స్వతంత్రులుగా దేవుడు చేర్చబోతున్నాడు. మనం ఎప్పుడైతే పాప బానిసత్వం నుంచి విడిపించబడతాం అప్పుడే మన ఆత్మకు స్వతంత్రం ఉంటుంది. లేని పక్షంలో మనకి ఏం జరుగుతుందో తెలుసా? మన ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి యుగ యుగాలు మరి అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ వర్తమానం ఉంటున్న ప్రియ యవ్వన బిడ్డలారా, నిజమైన స్వతంత్రం ద్వారా మీ ఆత్మను రక్షించుకోవాల్సిందిగా ప్రభువు తెలియజేస్తారు. హలో అని ఎలా ఉన్నారా? నా జీవితం చాలా బాగుందిరా. యేసయ్య నన్ను కాపాడాడు. నిజంగా నాకు ఇంకో జీవితం ఉందని ఆ దైవజనులు చెప్పాక నాకు అర్థమైందిరా. నాకు నిజమైన స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు రా. ఈ జీవితం ఇంకా దేవుడికి అంకితం రా. నిజంగా దేవుడికి పాదాభివందనం రా. ఈ లోకంలో డబ్బు, చదువు, అందం, ఉద్యోగం, గొప్ప పేరు కలిగి ఉండి అన్ని రంగాల్లో విజయం పొందుకోవడం, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో అధిక లాభాలు పొందుకోవడం, వీటన్నిటి ద్వారా స్వతంత్రులను అనుకుంటున్నారు. ఒకసారి గమనించండి. ఇవన్నీ కలిగి ఉండి మీరు పాపంలో జీవిస్తున్నట్టే మీకు నిజమైన స్వతంత్రం లేదని గమనించండి. నిజమైన స్వతంత్రం ఆత్మకు సంబంధించినది. ఒకడు లోకమంతా సంపాదించి వాని ఆత్మను నరకములో పడవేసుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఆత్మకు స్వతంత్రం కావాలి అంటే ఆత్మ స్వతంత్రానికి మనము దేవుని యొద్దకు రావాలి. మనం సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తములో మన పాపములు కడుక్కొని బాప్తిసం పొందుట ద్వారా ఈ స్వతంత్రాన్ని మనం అనుభవించగలుగుతాం. అనేక మంది ఈ రోజుల్లో రక్షణ పొందుకుని కూడా మరలా పాపం అనే దాస్యం అనే కాడి కిందకి వారు వెళ్ళిపోయి విడిచిపెట్టిన పాపములు పదే పదే చేస్తూ ప్రభుకు దూరస్తులుగా జీవిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం యొక్క ముఖ్య ఉద్దేశం
ఆత్మ స్వతంత్రత లేని వారు నిజమైన ఆత్మ స్వతంత్రత వారు పొందుకుని నరకం నుంచి వారి ఆత్మను తప్పించబడి నిత్యరాజ్యానికి వెళ్ళాలని, అలాగే రక్షణ పొందుకుని మరలా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోయిన వారు మరలా యేసుక్రీస్తు వారు ఇచ్చే కృపను పొందుకోవాలని మరి ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ని మంచి మనసుతో స్వీకరించి మరి ఈ షార్ట్ ఫిల్మ్లోని ముఖ్య ఉద్దేశాన్ని మీరు అందుకుని మరి అటువంటి విధంగా మీ జీవితాలు మారాలనేదే మా యొక్క తపన, మా యొక్క తృష్ణ. ఈ ఉద్దేశం కొరకే ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మరి ఈ షార్ట్ ఫిల్మ్ మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ పరిచర్లో పాలు భాగస్తులు కండి. ప్రభువు అట్టి దీవెనలు మీకు, మీ కుటుంబాలకును దేవుడి దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.